హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చు నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము ఏదైతే ఉందో, మీ జిల్లా పేరేంటన్నా? నర్సాపేట, పల్నాడు జిల్లాలో ఉన్నాము. ఊరి పేరు వచ్చేసి బొల్లారం. మీ పేరన్నా? వీరయ్య. ముప్పాల మండలం, సత్తెనపల్లి సరౌండింగ్ లో ఉన్నటువంటి విలేజ్. సో మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారన్నా? ఎకరం వేసారు. సో దీనికి గాను ఇప్పుడు ఏ మందు స్ప్రే చేస్తున్నారు మీరు? ట్రాజెంటా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఖచ్చితంగా వారం 9 రోజులు అయింది. 9 రోజులు అయింది. సో మీరు ట్రాజెంటా స్ప్రే చేయకముందు మీ మిరప పంటలో ఏం ప్రాబ్లం ఉండే? స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? నల్లి ఉండేది, ఓకే, ముడత ఉండేది. ఓకే, ఇది ఎన్ని రోజుల పంట అన్న? ఇదా 90 రోజులు అయింది. 90 రోజులు. సో ఇప్పుడు మీరు స్ప్రే చేయకముందు పూతలో వచ్చేసి ఎంత ఉండే నల్లి? బాగుండి 10-15 దాకా ఉండి. 10-15 దాకా ఉండేటి. ఒకసారి దగ్గరికి చూపి ఒకసారి. సో ఇది వచ్చేసి మనము స్ప్రే చేసి రైతు వారం 9 రోజులు అవుతా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో అంతకుముందు ఒక పూతలో ఎన్ని ఉండే? 10-15 దాకా ఉన్నాయి. 10-15 దాకా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 1-2 అక్కడక్కడ లేని సిచ్యువేషన్స్. ఇప్పుడు ప్రజెంట్ నల్లి నల్ల తామర ఈ ప్రకాశం జిల్లాలో కానీ పల్నాడు గుంటూరు జిల్లాలో బాగా తీవ్రత అధికంగా ఉంది. బ్లాక్ వరి కోయడానా నల్లి అనేది దీని మీద దాడి చేస్తా ఉంది ప్రజెంట్. సో దానికి ట్రాజెంటా మీకు ఎంత శాతం పనిచేసింది అంటారు? ఇప్పుడు బాగా చేసిందండి. 90 చేసింది. 100-90 చేసింది. 100కి 90% పనిచేసింది. పూత ఒకటే క్లియర్ అంటే నల్లి ఒకటే క్లియర్ అవడమా, ఇంకేమైనా మీకు 4 రకాలు పోయిద్దండి. పురుగు ఒకటి పోయిద్ది. ఓకే, పై ముడత కింద ముడత పోయిద్ది. ఓకే, తామర పురుగు పోయింది. నల్లి ఒకటి పోయింది. ముదురు క్లీన్ అవుతా ఉందా? పైన ముదురు క్లీన్ అవ్వడము, పూత రావడం బాగుంది. ఓకే. మీరు ట్రాజెంటా ఒకసారి స్ప్రే చేశారు, ఇందాక 2 సార్లు స్ప్రే చేశారు? 2 మాటలు చేశారు. ఎందుకు రెండోసారి ఎందుకు స్ప్రే చేయాల్సి? రెండోసారి ఇట్నే వరి కోసి పొలాల మీద పడింది నల్లి. అది ఆగట్లా ఏమో అదే బాగుందిగా అని చెప్పి దాని పడ్డాం. బాగా అనిపిస్తా ఉందా? ఫస్ట్ టైం స్ప్రే చేసినప్పుడు బాగా అనిపించింది కనుక రెండోసారి స్ప్రే చేశారు. అంతే. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతా ఉన్నారు మా ఛానల్ని? ఇది 3వ పంట అండి. ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం అంటే ఫస్ట్ సంవత్సరంలో సగాన ఈ 2 సంవత్సరాల నుంచి ఇక కంటిన్యూగా చేసి. ఏ మందులు బాగా నచ్చినాయి మనం చెప్పే దాంట్లో? ఈ సఫారీ ఒకటి పని చేసిందండి. సఫారీ ఇది ఒకటి. ఇది అంటే మొన్న వచ్చింది అనుకో. ఇక అది ఉండేది చూడు, ఇక బుడ్డు. ఏది అన్న? ఇది ఒక్కసారి కొడతానే ఉన్నాం. ఓకే, ఎప్పుడు వదిలిపెట్టాం. ఇది వచ్చేసి డిఫెండర్ ఆర్బిటర్. ఇది ఎప్పుడు నిన్న స్ప్రే చేశారా? అంటే అంత ముందు కూడా చేశారు 2 సంవత్సరాలు. అన్న ఇటు జరగండి కొంచెం, ఇటనే అంటనా. ఓకే, 2 సంవత్సరాలు చేసాము. ఇక మనం గుర్తు చేయింది కదా ఇది. ఇది మరి కొత్తది కాబట్టి మనం తీసుకొచ్చి కొట్టాం. పోయినసారి ఎంత వచ్చింది దిగుబడి? 1 క్వింటా తక్కువ 30 కాడికి వచ్చింది. 1 క్వింటా తక్కువ 30 అంటే 29 క్వింటాల ఎకరాలు ఒక ఎకరాకి. ఓకే, ఎన్ని ఎకరాలు వేసారు పోయినసారి? 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు అంటే 58 క్వింటాలు అయిందా? అయింది. ఓకే, ఏ రేటుకి అమ్ముకున్నారు? మొన్న ఉంచి ఇంకా తక్కువ కమ్మండి. 16,000 చేసి. 16,000 చేసి అమ్మారా?